శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆజుర్వృద్ధికరం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాదినం శరదృతౌ కార్తీక మాసం శుక్లపక్షము దశమి సోమవారము 11వ తేదీ నవంబర్ 2024. నేడు సూర్యోదయము 6:18 సూర్యాస్తమయం 5:41 సూర్యాస్తమయం ఉంది. నేడు దశమి మధ్యాహ్నం 2:11 వరకు ఉంది. పూర్వాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 4:46 వరకు ఉంది. వర్జము మధ్యాహ్నం 12:19 వరకు ఉంది. వ్యాఘాత యోగం తైతుల కరణం ఇవి నేటి దాంట్లో పంచాంగంలో ఉన్నాయి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:52 వరకు దుర్ముహూర్తం ఉంది. తదుపరి అంతా బాగానే ఉంటుంది. అమృత ఘడియలు అనేటువంటివి నేడు ఏమీ లేవు. నేటి దినఫలం రాశిఫలం కార్యక్రమంలో భాగంగా ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు కాస్త తక్కువగానే లభిస్తూ ఉంటుంటాయి. వీరు చేయు వృత్తి వ్యాపారాదుల్లో కూడాను కొంత ఒడిదొడులకు లోనవాల్సి వస్తుంటుంది. గ్రహ సంచారంలో మార్పు రావడం వల్ల ఈ విధమైనటువంటి పరిణామం ఏర్పడుతూ ఉంటుంది. ఆకస్మికంగా మీరు చేయనటువంటి పనుల్లో కూడా మీ పనుల్లో మీ ప్రమేయంలాగా ఏర్పడేసి కొంత ఒత్తిడికి లోనయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాస్త జాగ్రత్త వహించండి. వీలైనట్లయితే శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాదులు చేసుకోవడం, శివుని యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి కార్యాదులు ప్రారంభించడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. వృషభ రాశి. ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలే సాధిస్తూ ఉంటుంటారు. అనుకున్నటువంటి కార్యాలు సాధించడం, గ్రహ సంచారం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడాను నేటి గ్రహ సంచారంలో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉండడం వల్ల చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. మీరు చేయు వృత్తి వ్యాపారాదుల్లో కూడాను మెరుగైనటువంటి సాధన కొరకే ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఇతరుల యొక్క మన్నలను పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు. మిథున రాశి. ఈ రాశి వారికి కాస్త శుభము కాస్త మిశ్రమము అనేటువంటివి 2 ఫలితాలు లభిస్తూ ఉంటుంటాయి. చేయు వృత్తి వ్యాపారాదులో కొంత ఇబ్బందికరమైనటువంటివి కలిగినప్పటికీ కూడాను చివరి నిమిషాల్లో కార్యం అనేటువంటిది పరిపూర్తి అవ్వడం వల్ల మానసిక ప్రశాంతతకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాదుల్లో చాలా జాగ్రత్త వహించి నడుచుకోండి. దానివల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి చక్కని రాజయోగం లాంటి కాలం నేడు కలదు. ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. నూతన మిత్రుల యొక్క పరిచయం, గొప్పవారి యొక్క పరిచయాలు ఏర్పడడం వల్ల అనుకోకుండా కొత్త వ్యాపారాదులు కూడాను సిద్ధించడము, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడాను నూతన పరిచయాదుల ద్వారా మంచి శుభ ఫలితాలు పొందేటువంటి మార్గం అనేటువంటిది సుగమమైనటువంటిది ఏర్పడింది. సింహరాశి. ఈ రాశి వారికి చక్కని రాజయోగం లాంటి కాలం కలదు. అనుకున్నటువంటి పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తుంటారు. వీరు చేయు వృత్తి వ్యాపారాదుల్లో కూడాను కొంతమేర ఇబ్బంది పడకుండానే కార్యాదులు అనేటువంటివి అన్నీ కూడా పరిపూర్తి చేస్తుంటారు. వీరు చేయు పనులలో పరిపూర్తి చెందేసేసి కార్యసాఫల్యత చెందేసేసి అనుకున్నటువంటి కార్యాలు సిద్ధించుకొని సుఖంగా ఉంటుంటారు. కన్యా రాశి. ఈ రాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. దూర ప్రయాణాదులు సిద్ధిస్తూ ఉంటుంటాయి. శారీరక శ్రమ అనేటువంటిది అధికమవ్వడం వల్ల అలసటకు లోనయ్యి కొంత మానసికపరమైనటువంటి ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకు కూడాను మందకొడిగా సాగుతూ ఉంటుంది వ్యాపారం. దానితో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు. నేడు కనుక మీరు సాధ్యమైనంత వరకు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని మీరు పఠించండి. దానితో మీ యొక్క కష్టాలు అనేటువంటివి కొంతమేర దూరం అవుతూ ఉంటాయి. లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్నైనా రామతారకాన్నైనా పఠించండి. దానివల్ల మీకు మెరుగైనటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది. తులారాశి. ఈ రాశి వారికి చక్కని యోగదాయకమైనటువంటి కాలం, మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. అనుకున్నటువంటి కార్యం అనేటువంటిది నెరవేరుతుంటుంది, కానీ కాస్త ఆలస్యంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ కూడా కార్యం పరిపూర్తి చేస్తూ ఉంటుంటారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గ్రహ సంచారంలో మార్పు అనేటువంటిది నేటి నుండే సంభవించడం వల్ల వీరు మంచి శుభ ఫలితాలు పొందుతూ ఉంటుంటారు.
ఆకస్మికమైనటువంటి ధనలాభం సిద్ధిస్తూ ఉంటుంది. మీకు ఇతరుల యొక్క ఆస్తిపాస్తుల్లో కొంత వాటా ఏర్పడేటువంటి మీ దాయాదుల వాళ్ళలో కూడా మీకు అనుకోకుండా వాటా ఇవ్వడానికి ముందు వచ్చేటువంటి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉన్నాయి. దానితో మీరు చాలా ఉల్లాసంగా ఆనందంగా ఆ వార్తను వినేసి కాలం గడుపుతూ ఉంటుంటారు. ధనస్సు రాశి, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. మీరు చేయదలుచుకున్నటువంటి పనులలో కూడాను, చేయు వృత్తి వ్యాపారాదుల్లో కూడా కొంతమేర ఇబ్బందులు పడ్డప్పటికి కూడాను అన్ని శుభ ఫలితాలతో ఓర్పుతో కార్యసాధనం చివరి వరకు చేసుకునేసి మానసికంగా సుఖంగా నిద్ర చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. మకర రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉంటుంటాయి. రావాల్సినటువంటి బకాయిలు అనేటువంటివి కాస్త ఆలస్యంగా రావడం, మీరు చేయు వృత్తి వ్యాపారాదుల్లో మందకొడిగా సాగడం, దానితో కొంత ఒత్తిడికి లోనవ్వడం, ఇతరులకు మీరు చెందించాల్సిన డబ్బులు ఆలస్యం అవడం చేత చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనుక మీరు జాగ్రత్త వహించి నడుచుకోండి. కుంభరాశి, ఈ రాశి వారికి మెరుగ్గానే ఉంటుంది. కానీ మానసికమైనటువంటి ఒత్తిడి బాగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి బాగానే సాగుతూ ఉంటుంది. తన చేయి మాత్రం పై చేయిలాగానే అంతటా సమాజంలో ఏర్పడుతూ ఉంటుంది. మంచి గౌరవ మర్యాదలు పొంది సుఖంగా ఆనందంగా కాలం గడుపుతారు నేడు. మీనరాశి వారు, ఈ రాశి వారు కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు. చిన్నపాటి అనారోగ్య సమస్య, జలుబు లాంటి సమస్యలు ఏర్పడడం, కొంత మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవ్వడం, శారీరక శ్రమ అధికమవడం చేత కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. చేయు వృత్తి వ్యాపారాదులు కూడా మందకొడిగా సాగడం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది. కనుక మీరు జాగ్రత్త వహించండి. దైవచింతనాన్ని, మీ కులదేవతను ప్రార్థించుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.